హ్యావ్యూర్స్ హర్ష సాయి ఇతను ఎలా ఫేమస్ అయ్యాడండి? ఫ్రీగా పెట్రోల్ బంకులో పెట్రోల్ చెప్పులు కుట్టి అతని దగ్గర వచ్చేసి వెళ్ళి డబ్బులు కట్ట ఇచ్చాడు. ఓ పేదింటికి వెళ్ళేసి వారికి ఊహించినటువంటి వస్తువులు ఇచ్చాడు. పేద పిల్లల్ని తీసుకెళ్ళిపోయి 5 స్టార్ హోటల్లో విందు. ఇవే కదా వీటిని ఏమంటారండి? ఏమంటారు? సెన్సేషన్స్. దానివల్ల ఎవరికి ఉపయోగం? దాని సొసైటీకి అతను ఏం చేశాడా? డబ్బులు సంపాదించాడు. ఏ రకంగా? జనాన్ని ఎర్రి పప్పలను చేసి. ఇదే విషయం నేను 3 సంవత్సరాల క్రితం ఇండైరెక్ట్ ఒక వీడియో పెడితేనే అస్సలు ఊరుకోలేదు జనాలు. వీడియో తీసి అవతల పడేశారు. అతను ఆ రకం చేస్తున్నాడంటే ఆ వీడియో ఎడిటింగ్ చూసినా, ఏమంటారు, ఆ మ్యూజిక్ చూసినా, ఆ జూమ్ ఇన్లు జూమ్ అవుట్లు చూసినా పక్కా స్క్రిప్ట్ అన్నట్టే ఉంది. మొత్తం పెద్ద టీం ఉంది. ముందుగానే అక్కడ ఉన్న వాళ్ళకి చెప్తున్నారు, ఇదంతా స్క్రిప్ట్ రా బాబు, మీరు ఎందుకు ఇంత అమాయకుండారంటే మీకు తెలియదు, ఊరుకోండి, అది చాలా మంచోడు, అడ్జస్ట్ చేస్తాడు. అది యూజ్ చేసి ఏం చేశాడు? భయంకరమైన బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేశాడు. ఆటదిడ్డగా డబ్బు సంపాదించేసుకున్నాడు. కొంతమందిని వెర్రి పప్పలు చేసి పడేశాడు. అతనికి మరలా లక్షల్లో ఫ్యాన్స్. ఏంద్రంటే చాలా గొప్పడు. ఏం గొప్పడు? జనాన్ని ఎర్రి పప్పలు చేసినవాడు. మీరు అతి పబ్లిక్ వాట్స్ అతి బ్రహ్మానందం చెప్తాడు అదే. ఇప్పుడు ఆ హర్ష సాయి మీద ఇప్పుడు కేసు ఫైల్ అయింది. ఇతను జనాన్ని ఎలాగైతే ఎర్రి పప్పలు చేశాడో అప్పటికప్పుడు మొత్తం స్క్రిప్ట్దైనా కానీ ఆ అతని వాయిస్ మీరు అబ్జర్వ్ చేయండి. దేవుడు అసలు ఏమన్నా స్క్రిప్టా, ఏమన్నా యాక్టింగా? ఆ మ్యూజిక్ ఏంటి, జూమ్ ఇన్లు ఏంటి, జూమ్ అవుట్ ఏంటి, ఆ షార్ట్లు ఏంటి, ఆ ఎడిటింగ్లు ఏంటి, అసలు అంతా కూడా ఈ కొబ్బరి నుండి బ్యాచ్ ఉంటారు చూసారా, తగ్గిపోయింది ఓ బూమ్ బూమ్ బుష్ అంటూ ఈ దొంగ పాషలు కొంతమంది చేస్తుంటారు. అది ఇది సేమ్. నెక్స్ట్ మన జగన్మోహన్ రెడ్డి 2019 ఎన్నికలకు ముందు బాధుడే బాధుడు. ఎవరు? చంద్రబాబు నాయుడు. అంటే ఏం బాధాడు? జగన్మోహన్ రెడ్డి ఏదైతే బాధతాడో అది చంద్రబాబు నాయుడు మీద దోసేసి చెప్పాడు. కరెంటు బిల్లులు ఎన్నిసార్లు పెంచాడు చంద్రబాబు నాయుడు? జగన్మోహన్ రెడ్డి ఎన్నిసార్లు పెంచాడు? చంద్రబాబు నాయుడు ఇంతవరకు పెంచడం కూడా అన్నాడు. జగన్మోహన్ రెడ్డి 8 సార్లు పెంచాడు 2019-24 మధ్య. అండ్ ఆర్టీసీ ఛార్జీలు పెంచాడు. రాజధాని అమరావతి అని చెప్పాడు. గుంటూరు విజయవాడ అని అన్నాడు. ఏమన్నాడు? వైజాగ్ అన్నాడు. ఋషికొండ ప్యాలెస్ అన్నాడు. ఏమైంది? నమ్మేశారు. అరే చివరికి పాపం మంగళగిరిలో లోకేష్ కొట్టారు స్వామి. సో ఇలా చెప్పుకుంటూ పోతే జగన్మోహన్ రెడ్డి కూడా సేమ్ ఎర్రి పప్పని చేసి పెట్టాడు. ఆల్రెడీ చంద్రబాబు సమయంలో డిఎస్సీలు బట్టి గ్రూప్ 1, గ్రూప్ 2, ఐ థింక్ గ్రూప్ 4, తర్వాత వచ్చేసి డిఎస్సీలు, పోలీసు ఆల్మోస్ట్ ఉన్నంతలో జాబ్స్ మ్యాక్సిమం ఇస్తూనే వచ్చున్నాడు. జాబులే లేవు. మనం రాగానే జాబ్ క్యాలెండర్ ఇచ్చేద్దాం, జనవరి 1 కల్లా జాబ్ క్యాలెండర్. అమ్మా తాత మీకు పింఛన్లు ఎంత? 3 ఏళ్ళు. ఏంది 3 ఏళ్ళు? 2250, 2500, 2750, 3000. వీళ్ళు 4 ఏళ్ళు అన్నారు, రాగానే ఇచ్చున్నారు. సరే వాళ్ళని వీళ్ళని వాళ్ళ జేబులో డబ్బులు ఎవరు? మనవే. అంటే ఏమంటానంటే జగన్మోహన్ రెడ్డి ఏది చెప్తుంది నమ్మేశారు. ఎంత అంటే సిపిఎస్ అని చెప్పేసి ఎంప్లాయీస్ అన్నా మన అధికారులు రాగానే వారంలో చేసేద్దాం అన్న. అధికారులకు వచ్చాక ఏంద్రా బాబు అంటే దాని గురించి మాకు అంత ఐడియా లేదండి, అబ్బా చాలా పెద్ద కష్టమైనటువంటి సద్దలా అంటాడు. జగన్మోహన్ రెడ్డి వచ్చేసి సిపిఎస్ కాదు ఓపీఎస్ అది పట్టుకొచ్చింది, జీపీఎస్ గ్యారంటీ పెన్షన్ స్కీమ్ అది తెచ్చారు. ఆర్టీసీ సర్లే ఇవన్నీ కాదు కానీ మద్యపాన నిషేధం. అమ్మ బాబోయ్ అదే ఘోరం. అసలు చీపు లెక్కన దరిద్రమైనది పట్టుకొచ్చేసి ఏంద్రా ఇది అంటే ఇది తాగితే మరి ప్రమాదం కదా, అందుకే తాకుండా ఉంటారని తెచ్చాం. అదే దాని మీద అంత రేటు పెట్టారంటే ఎక్కువ రేటు కదా, తాకుండా ఉంటారని ఎక్కువ రేటు పెట్టారు. మద్యపాన నిషేధం ఉన్నారు కదంటే దశల వారీగా. ఏమైంది చివరికి? భయంకరమైన మద్యం కుంభకోణం అది. ఈ వీడియోకి ఇంటెన్షన్ మీకు అర్థమవుతుందా? పిచ్చోళ్ళారా, మూర్ఖుల్లారా, అమాయకుల్లారా, మంచోళ్ళారా, తెలివైన వాళ్ళారా, ప్రతిభావంతులారా, మేధావులారా, ఇప్పటికన్నా సొసైటీలో ఎవడైనా ఎవతైనా ఏదైనా చేసుకుంటా పోతా ఉంటే అతిగా మీకు కనపడుతూ ఉంటే దాన్ని నిజమని నమ్మటము, వావు అని అనటము చేయకండి. ఎర్రిపప్పలు అవ్వకండి. ఇకనైనా నిజమేంటి అబద్ధం ఏంటి తెలుసుకోండి. ఎవరైనా ఎంతవరకు ఉంచాలో అంతవరకే ఉంచండి. మిమ్మల్ని మీరు ఒక ఫాలోవర్ గానో ఒక స్లేవ్ గానో లేదన్నప్పుడు ఇంక వేరే విధంగా కాకుండా యు ఆర్ ద పర్సన్. ఇది నీ లైఫ్, నువ్వు బతుకుతున్నావు అండ్ యు ఆర్ ద లీడర్. నాయకత్వ లక్షణాలతో గొప్పగా ఉండు. సోషల్ మీడియా వచ్చిన తర్వాత వరస్ట్గా తయారైపోయినాడు జనాలు మాత్రం.
అందరు కాదు కొందరు. ఆ కొందరు వల్లే ఈ హర్ష లాంటి వాళ్ళు, ఆ జగన్ లాంటి వాళ్ళు, ఇంకా బోల్డ్ ఎంతమంది వాళ్ళు ఎవరో ఏంటో మీకు తెలుసు. హర్ష మీద కేసు నమోదైంది కదా, బెట్టింగ్ యాప్స్ ఎవరైతే ప్రమోట్ చేస్తాం అందరి మీద కూడా వరుసగా నమోదవబోతున్నాయి కేసులు చూడండి.